హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 184. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. కామెంట్స్ చూసే ముందు మన ఛానల్లో రీసెంట్గా గివ్ అవే అయితే ఇచ్చాం కదా. గివ్ అవే విన్నర్స్ విషయానికి వస్తే రాజేష్, అఖిల్, ప్రవీణ్ ప్రియ, సనాతన. సో ఈ 4 మెంబర్స్ అయితే గివ్ అవేలో విన్ అయ్యారు. అందుట్లో ఇద్దరైతే నాకు కాంటాక్ట్ అయ్యారనమాట. రాజేష్ ఒకళ్ళు, అఖిల్ ఒకళ్ళు. వీళ్ళిద్దరికైతే ప్రొడక్ట్స్ పంపించేసాను. ఇంకా ఒక ఇద్దరైతే నన్ను కాంటాక్ట్ అవ్వలేదు. మెయిల్ చేయమని చెప్పాను కదా. స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే దాకా నేను చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు మీరు మెయిల్ చేయకపోతే మాత్రం రేపు ఇంకొక కొత్త విన్నర్స్ని ఇద్దరిని పిక్ చేసి వాళ్ళకైతే ఈ ప్రొడక్ట్స్ పంపించేస్తాను. తర్వాత ఛానల్లో ఎక్స్క్లూజివ్లీ మెంబర్కి ఒక ప్రోడక్ట్ అయితే ఇస్తానన్నాను కదా. సాయిరామ్ అయితే గెలుచుకున్నారనమాట. ఆ అబ్బాయికి కూడా నేను ఈరోజు పంపించేసాను. సో ఎవరైతే గెలుచుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంకా కామెంట్స్ విషయానికి వస్తే ఎలోన్ లవర్ అయితే కామెంట్ చేశారు. ఎక్స్పల్స్ 210 ఆర్ టీవీఎస్ RTX 300 80% సిటీ 20% ఆఫ్ రోడ్ విచ్ ఈస్ బెస్ట్. సిటీలో 80% తిరుగుతానంటున్నారు కాబట్టి మీకు చిన్న ఇంజిన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అంత తొందరగా హీట్ అవ్వదు. అలా చూసుకున్నట్లయితే ఎక్స్పల్స్ 210 బెస్ట్ అని చెప్తాను. అదే మీరు 80% ఆఫ్ రోడ్ 20% సిటీ అని అడిగినట్లయితే నేను అప్పుడు మీకు RTX 300 సజెస్ట్ చేసామని. ఆఫ్ రోడ్లో కొద్దిగా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్ మీరు రైడ్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారనమాట. సో మీరు ఆలోచించుకొని తీసుకోండి. మీరు RTX 300 కొనుక్కున్నారనుకోండి, సిటీలో తిరిగేటప్పుడు కొద్దిగా పెద్ద ఇంజిన్ కాబట్టి ఇంజిన్ అయితే హీట్ అవుతుంది, మైలేజ్ అయితే రాదనమాట. సో ఎక్కువగా మీరు సిటీలోనే తిరుగుతున్నారు కాబట్టి ఎక్స్పల్స్ 210 బెస్ట్ అని చెప్తాను. మహేష్ అయితే కామెంట్ చేశారు. బ్రో అపాచీ RTR 164V MT15 2 lakhs బడ్జెట్ అయితే MT15 తీసుకోండి. 1,80,000 రూపీస్ లోపు మీ బడ్జెట్ అయితే ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలి అని అనుకుంటే అప్పుడు అపాచీ RTR 164V తీసుకోవచ్చు. దుంపం శివ నాగరాజ్ అయితే కామెంట్ చేశారు. హై బ్రో, డిఫరెన్సెస్ బిట్వీన్ క్రూజ్ కంట్రోల్ వర్సెస్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వర్సెస్ ట్రాక్షన్ కంట్రోల్, ప్లీజ్ క్లారిఫై మై డౌట్. బ్రో, క్రూజ్ కంట్రోల్ గురించి మీ అందరికీ తెలిసిందే. సో మీరు ఒక 60 km/h స్పీడ్తో హైవే మీద వెళ్తున్నారనుకోండి, క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకున్నట్లయితే 60 km/hతోనే వెళ్ళిద్ది అనమాట. 61, 62 వెళ్ళదు, 58, 59 కూడా డ్రాప్ అవ్వదు. ఎగ్జాక్ట్గా 60 km/hలో వెళ్తూ ఉండిద్ది. మీరు ఎంత పెట్టుకుంటే అంత వెళ్ళిద్ది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే మీరు 60 km పెట్టుకుని వెళ్తున్నారనుకోండి, ఎదురుగా ఏదైనా లారీ కానీ, బైక్ కానీ, కార్ కానీ అడ్డొచ్చింది అనుకోండి, ఆ వెహికల్ కొద్దిగా స్లో అయితే మీ వెహికల్ కూడా స్లో అవ్వాలి. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉందనుకోండి, అది ఆన్ చేసుకున్నట్లయితే మీ వెహికల్ కూడా స్లో అవుతుంది. తర్వాత ఆ వెహికల్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మీ వెహికల్ మీరు ఏదైతే స్పీడ్ పెట్టుకున్నారో 60 km అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. సో అదే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే. ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ విషయానికి వస్తే మీరు రైడ్ చేసుకుంటే వెళ్ళేదారులు ఎక్కడైనా స్లిప్పరీ రోడ్స్ ఉన్నా, ఇసుకున్నా సరే మీరు ఇట్లా యాక్సిలేటర్ ఇచ్చారనుకోండి, బ్యాక్ సైడ్ వీల్ అయితే ఎక్కువ స్పిన్ అయిపోయింది అనమాట. అప్పుడు మీరు స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇంజిన్కి సంబంధించిన పవర్ అయితే కొద్దిగా తగ్గించేసిద్ది అనమాట స్లిప్పరీ రోడ్స్ రాగానే. అప్పుడు మీరు స్కిడ్ అయిపోయి కింద పడిపోరు కదా. ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. బైక్స్లో, కార్స్లో మీరు ఎక్కువగా చూస్తారు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే మనకి ఎక్కువగా కార్స్లో అయితే ఉండిద్ది. నెక్స్ట్ సాయి సుధీర్ అయితే కామెంట్ చేశారు. అన్న, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న వెహికల్స్ కొనొచ్చా? ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అది మనం యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ప్రాబ్లం రావాలా రాకూడదా అనేది ఉండిద్ది బ్రో. చాలామంది ఏంటంటే ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ వెహికల్స్ పర్చేస్ చేసి దానిపైన ఎక్కువ వెయిట్ అయితే వేస్తూ ఉన్నారనమాట. సో అప్పుడు అది ఫైబర్ కాబట్టి కొద్దిగా ఇట్లా కిందకైతే వెళ్ళిపోయింది, కానీ బ్రేక్ అవ్వదు అనమాట. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అంత తొందరగా రస్ట్ పట్టదు. సో అదే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనుకోండి, లోపల పెట్రోల్ ఉన్నా కానీ లేకపోతే ఎక్కువగా యూజ్ చేయకపోయినా సరే లోపల రస్ట్ అయితే పట్టిద్ది. సో ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు మెటల్ ఫ్యూయల్ ట్యాంక్కి. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఆ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చాలా వెహికల్స్లో కూడా ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్స్ అయితే వస్తాయి. వెయిట్ తగ్గించడానికి, ఆ వెహికల్కి సంబంధించిన ప్రైస్ కట్ చేయడానికి కూడా ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్స్ అయితే కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ విమల్ అయితే కామెంట్ చేశారు. బ్రో, ట్రై టు డూ వీడియో ఆన్ కవాసకి బైక్స్. ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో కవాసకి వెహికల్స్ మీద వీడియోస్ చేస్తాను బ్రో. తరుణ్ అయితే కామెంట్ చేశారు. R15 వర్షన్ 4 తీసుకోవాలా లేకపోతే వర్షన్ 5 కోసం వెయిట్ చేయాలా అని చెప్పేసి. మీరు వెయిట్ చేయగలిగితే R15 వర్షన్ 5 కోసం వెయిట్ చేయండి. డిజైన్ అయితే కొద్దిగా అప్డేట్ చేయబోతా ఉన్నారు. చాలా షార్ప్ డిజైన్తో మీకు R15 వర్షన్ 5 అయితే రాబోతా ఉంది. R25 అయితే ఆల్రెడీ అబ్రాడ్లో లాంచ్ చేసేసారనమాట. సేమ్ అదే డిజైన్తో రావచ్చని నేను అనుకుంటున్నాను. సో కొద్దిగా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేస్తే మీకు వెహికల్ అయితే వచ్చేస్తుంది నేను అనుకుంటున్నాను. ఇంకా ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ అవ్వలేదు బ్రో. వెహికల్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు Q&Aలో అప్డేట్ చేస్తాను. యాపిల్ ఫ్యాన్ బాయ్ అయితే కామెంట్ చేశారు. 2026లో హంటర్కి ఏమైనా చేంజెస్ చేస్తారా అని చెప్పేసి. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆల్మోస్ట్ హంటర్ 350కి ఏదైతే అప్డేట్స్ కావాలో అవన్నీ చేసేసారనమాట 2024లో. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. సీట్ అయితే చాలా వరకు అప్డేట్ చేశారు, చాలా స్మూత్గా ఉంది. బ్రేక్స్ చాలా బాగా పడుతున్నాయి. అలాగే కన్సోల్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు కదా. 2026లో అప్డేట్స్ అయితే ఏమీ చేయకపోవచ్చు, కాకపోతే కొద్దిగా ప్రైస్ అయితే పెరిగిద్ది అనమాట. సో ప్రైస్ పెరిగినా పర్వాలేదు, నేను 2026 మోడల్ కొనుక్కుంటా అంటే వెయిట్ చేయండి. లేదనుకుంటే ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద మీకు కొద్దిగా వెహికల్ ప్రైస్ అయితే తగ్గిద్ది, అప్పుడైనా మీరు వెహికల్ పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ సైకో కామెంట్ చేశారు. నాకు మ్యావిక్ 440 ఉంది, సెల్ చేసి ఎక్స్పల్స్ 210 తీసుకుంటే బెటరా?
రీసెంట్గా హీరో కంపెనీ వాళ్ళు ఆ వెహికల్ని ప్రొడక్షన్ ఆపేశారనమాట. సో మీరు హ్యాపీగా ఆ వెహికల్ సేల్ చేసి ఎక్స్పల్స్ 210 కొనుక్కోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి కూడా మీరు ఆ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్ వెళ్ళొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనమాట ఆ ప్రైస్ బ్రాకెట్లో. లేదు నేను కొంచెం మనీ పెట్టుకోగలుగుతాను, నాకు కొద్దిగా పెద్ద వెహికల్ కావాలి అనుకుంటే టీవీఎస్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన RTX 300 కూడా మీరు కొనుక్కోవచ్చు. కానీ ఒక చిన్న సజెషన్, టీవీఎస్ కంపెనీ రీసెంట్గా ఆ వెహికల్ లాంచ్ చేశారు, అలాగే కొత్తగా తయారు చేసిన ఇంజన్ కాబట్టి దాని లోపల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కొంతమంది కొనుక్కొని వాడతారు కదా, తర్వాత వీడియోస్ కూడా వచ్చేస్తాయి యూట్యూబ్లో. కొంచెం వెయిట్ చేయండి, ఏమన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా వాటిని సార్ట్ అవుట్ చేసి 2026, 2027లో వెహికల్స్ అయితే లాంచ్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఆ వెహికల్ వచ్చేస్తుంది. నాకు తెలిసినంత వరకు RTX 300 నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి పర్చేస్ చేయడం బెస్ట్ అని చెప్తాను, లేకపోతే నెక్స్ట్ ఇయర్ దసరాకి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఈ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఆ వెహికల్స్ని అప్డేట్ చేసి మళ్ళీ లాంచ్ చేస్తారు. నెక్స్ట్ రచ్చ ప్రసాద్ అయితే కామెంట్ చేశారు, పల్సర్ 125 నియాన్ 2026 చేంజెస్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు చేంజెస్ అయితే ఏమీ ఉండవని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా బజాజ్ కంపెనీ వాళ్ళు చేంజెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక వీడియో రికార్డ్ చేస్తా బ్రో. నెక్స్ట్ రోబోట్ అయితే కామెంట్ చేశారు, 2026లో డ్యూక్ 200కి ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి KTM అయితే డిజైన్ కొద్దిగా అప్డేట్ చేసిద్ది అనమాట. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్లో డ్యూక్ 200కి అప్డేట్స్ ఏమీ జరగవని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా జరిగితే మాత్రం దాని మీద కూడా మీకు మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. చాలామంది నెక్స్ట్ ఇయర్ ఏమేమి వెహికల్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. నెక్స్ట్ ఇయర్ ఏమైనా పర్చేస్ చేస్తే ఆ వెహికల్కి సంబంధించిన డిజైన్ ఏమైనా మారిద్దా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో అలా అయితే అందరూ కామెంట్స్ చేశారు. సో అవి ఎక్కువ పిక్ చేశాను అనమాట, ఎందుకంటే వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కూడా అప్డేట్ చేసి లాంచ్ చేసేసారు బ్రో. నాకు తెలిసి ఏమీ వెహికల్స్ అయితే నెక్స్ట్ ఇయర్ అప్డేట్ అవ్వకపోవచ్చు. లాంచ్ అయితే కొత్త వెహికల్స్ లాంచ్ అవుతాయేమో కానీ ఉన్న వెహికల్స్ ఏమీ అప్డేట్ చేయరని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా అప్డేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తారు. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే మీరు ఆ వీడియో ఫస్ట్ ఓపెన్ చేసి ఏమేమి వెహికల్స్ కి అప్డేట్స్ జరిగినాయో మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ వసంత్ అయితే కామెంట్ చేశారు, రైడర్ 125 ABS రైడ్ రివ్యూ చేయబ్రో అని చెప్పేసి. రీసెంట్గా టీవీఎస్ కంపెనీ వాళ్ళు రైడర్ 125కి ఫ్రంట్ సైడ్ ABS బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చి ఆ వెహికల్ని అప్డేట్ చేశారు కదా. 125cc సెగ్మెంట్లో ది బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ బ్రాకెట్లో. చాలామంది ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వెహికల్ రాగానే ఖచ్చితంగా మీకు స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏమేమి అప్డేట్స్ చేశారు, అలాగే ప్రైస్ ఎంత, నా రైడ్ రివ్యూ మొత్తం మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ అశోక్ అయితే కామెంట్ చేశారు, అన్న బైక్ వారంటీ దేనికి వస్తుంది, ఎలా క్లెయిమ్ చేయాలి అని చెప్పేసి. బైక్లో ఇంజన్ ఉండిద్ది కదా, ఆ ఇంజన్కి 3 years 5 years వారంటీ అయితే ఇస్తారు, లేకపోతే 50,000 70,000 కిలోమీటర్స్ ఉంటుంది కదా. సో 3 years ఆర్ 50,000 కిలోమీటర్స్ అని చెప్పేసి మీకు వారంటీ అయితే ఇస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మీరు షోరూమ్కి తీసుకెళ్తారు కదా. షోరూమ్కి తీసుకెళ్ళినప్పుడు ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత పలానా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంజన్ ప్రాబ్లం అయితే వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. ఇంత అమౌంట్ అవుతుంది అని కూడా చెప్తారు. వారంటీ ఉందనుకోండి, సార్ వారంటీ ఉంది కదా, వారంటీలో అది మొత్తం క్లెయిమ్ చేసి రిపేర్ చేసేవ్వండి అని చెప్పేసి మీరు వాళ్ళని అడగండి. వాళ్ళైతే వారంటీలో క్లెయిమ్ చేసి మొత్తం మీకు రిపేర్ చేసి నీట్గా అయితే ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వారంటీ అయిపోయింది అనుకోండి, ఇంకా మీరు అమౌంట్ పే చేసి వెహికల్ అయితే రిపేర్ చేయించుకోవాలి. నెక్స్ట్ తెలుగు క్రేజీ బాయ్ అయితే కామెంట్ చేశారు, అన్న అండర్ 2 lakhsలో ఒక బెస్ట్ బైక్ సజెస్ట్ చేయన్నా అని చెప్పేసి. ఒకటి కాదు 3 సజెస్ట్ చేస్తాను బ్రో. 2 lakhs మీ బడ్జెట్ అయితే MT-15 తీసుకోండి. 1,70,000 నుంచి 1,80,000 మధ్యలో అయితే అపాచీ RTR 164V మీరు తీసుకోవచ్చు. అందులో చాలా మంచి అప్డేట్స్ అయితే చేశారనమాట. 1,70,000 లోపు అయితే మాత్రం, అంటే 1,60,000 నుంచి 1,70,000 మధ్యలో అయితే మాత్రం మీకు N160 సింగిల్ సీట్ కానీ స్ప్లిట్ సీట్ వేరియంట్ కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ 3 వెహికల్స్ అయితే బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ ఈశ్వర్ అయితే కామెంట్ చేశారు, అన్న అమెజాన్లో బైక్ బై చేయొచ్చా, కార్డ్ ఆఫర్స్ మీద 5,000 తగ్గుతుంది. ఒకసారి మీరు ఏదైతే వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వెహికల్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళండి. సార్ ఫైనల్ ప్రైస్ ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తారు అని చెప్పేసి వాళ్ళని అయితే అడగండి. అలాగే మీరు అమెజాన్లో కూడా చెక్ చేసుకోండి. అమెజాన్లో 5,000 రూపీస్ ఆఫర్ పోగా ఫైనల్గా ఎంతకు వస్తుంది, ఈ ప్రైస్ షోరూంలో వాళ్ళు చెప్పిన ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది మీరు క్రాస్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతే వెహికల్ పర్చేస్ చేయండి. అమెజాన్లో 5,000 రూపీస్ దాకా మీకు ఆఫర్ ఇస్తున్నారు. బయట షోరూంలో వాళ్ళు కూడా అదే ఆఫర్తో మీకు వెహికల్ సేల్ చేశారనుకోండి, హ్యాపీగా మీరు బయట కొనుక్కోవడమే బెస్ట్ అని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీరు అమెజాన్ కస్టమర్ కేర్తో మాట్లాడి అవన్నీ మాట్లాడుకుంటూ చాలా తతంగం అయితే ఉండిద్ది అనమాట. సో అమెజాన్లో కూడా మీరు వెహికల్స్ పర్చేస్ చేయొచ్చు. దివాళీకి అలాగే దసరాకి చాలా ఆఫర్స్ అయితే పెట్టారనమాట. చాలామంది వెహికల్స్ కూడా పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు.
సో రిస్క్ అయితే తీసుకోవద్దు, ఒకసారి బయట కూడా చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. ఫైనల్గా రవికుమార్ అయితే కామెంట్ చేశారు, హలో బ్రదర్, బైక్ అండ్ అదర్ వెహికల్ సర్వీసింగ్ విచ్ ప్లేస్ ఇస్ గుడ్, షోరూమ్ ఆర్ అవుట్ సైడ్ మెకానిక్ షాప్? బ్రో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మీ వెహికల్కి ఎలాంటి సర్వీసింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు షోరూంలోకి వెళ్ళాలా మెకానిక్ దగ్గరికి వెళ్ళాలా అనేది ఉండిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్కి ఇంజిన్ ఆయిల్ మార్చాలనుకుంటున్నారు అనుకోండి, బయట మెకానిక్కి వెళ్ళినా సరే మారుస్తారు, అలాగే మీరైనా మార్చుకోవచ్చు, దానికోసం షోరూమ్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయిల్ ఫిల్టర్ కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ అవన్నీ మీరు బయటే చేయించుకోవచ్చు అనమాట. ఇంజిన్కి సంబంధించిన మేజర్ ప్రాబ్లం ఏదైనా వస్తే మాత్రం అప్పుడు మీరు షోరూమ్కి అయితే వెళ్ళొచ్చు. వెహికల్కి ఇటు వారంటీ ఉంది కాబట్టి వారంటీలో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఫోర్క్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి కదా, ఫోర్క్ సీల్స్ ప్రాబ్లం వస్తుంది, అలాగే ఫోర్క్ లోపల ఆయిల్ మార్చుకోవాలి, స్పీడోమీటర్ పని చేయదు కొంతమందికి, ఆటోమేటిక్గా వెహికల్ అయితే ఆగిపోతుంది, అలాగే కన్సోల్లో మాల్ ఫంక్షన్ లైట్ అయితే బ్లింక్ అయింది కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మాత్రం అప్పుడు మీరు సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయట మెకానిక్ షాప్లో కూడా మీరు చేయించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ Q&A అయితే ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు బైక్ న్యూస్ గురించి చూద్దాము. ఫస్ట్ న్యూస్ వచ్చేప్పటికి టీవీఎస్ దగ్గర నుంచి RTX 300 అడ్వెంచర్ వెహికల్ అయితే టీవీఎస్ కంపెనీ రీసెంట్గా లాంచ్ చేశారు. బడ్జెట్లో 300cc అడ్వెంచర్ వెహికల్ కావాలనుకుంటే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. 1,99,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్తో ఈ వెహికల్ లాంచ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి ఇంటర్సెప్టర్ 650 మీ అందరికీ తెలిసిందే కదా, 2 సిలిండర్స్ అయితే ఉంటాయి, పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, ఆ ప్రైస్ బ్రాకెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ వెహికల్ని కొద్దిగా అప్డేట్ చేయబోతా ఉన్నారు. 750cc మీకు రాబోతా ఉందన్నమాట. స్పై షాట్స్ అయితే కొన్ని కనిపించినాయి. డిజైన్ పరంగా ఎటువంటి మార్పు అయితే ఏమీ ఉండదు, సేమ్ అదే డిజైన్లో మీకు 750cc ఇంజిన్తో ఆ వెహికల్ అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 750cc మీకు ఇంటర్సెప్టర్ 650 వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ న్యూస్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచే GT 650 మోస్ట్ ఫేమస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆ వెహికల్ని కూడా కొద్దిగా అప్డేట్ చేయబోతా ఉన్నారు. 750cc ఇంజిన్తో ఆ వెహికల్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. రీసెంట్గా ట్రయంఫ్ ట్రక్స్టన్ 400 లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా, సేమ్ అదే కెఫే రేసర్ లుక్తో మీకు GT 750 అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. చూడాలి ఆ వెహికల్ అదే డిజైన్తో లాంచ్ చేస్తారా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ న్యూస్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచే హిమాలయన్ 450 మీ అందరికీ తెలిసిందే కదా, అడ్వెంచర్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్లో మోస్ట్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఆ వెహికల్ని కూడా 750cc ఇంజిన్తో అప్డేట్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు హిమాలయన్తో అడ్వెంచర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పటికి BMW దగ్గర నుంచి చాలా స్పై షాట్స్ అయితే మనం చూసాం కదా, 450 GS దగ్గర నుంచి స్పోక్ వీల్స్ అయితే ఉన్నాయి, అలాగే మీకు బ్లాక్ పెడెన్ టైర్స్ అయితే ఇచ్చారు, కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్. పెద్ద వెహికల్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్తో మీకు ఈ వెహికల్ కొద్దిగా చిన్నగా అయితే లాంచ్ అయిపోతా ఉన్నారనమాట. కాకపోతే స్పోక్ వీల్స్ ఉంటాయి, ఎలా వీల్స్ ఉంటాయి అనేది మనకి ఇంకా కన్ఫామ్గా తెలియదు. ఆ వెహికల్ గురించి ఏమన్నా అప్డేట్ తెలిస్తే మాత్రం నెక్స్ట్ Q&Aలో మీకు అప్డేట్ చేస్తాను. ఈ వెహికల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు BMW దగ్గర నుంచి. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పటికి హీరో దగ్గర నుంచి ఎక్స్పల్స్ 210 మోస్ట్ ఫేమస్ అనమాట. బడ్జెట్లో ఎవరైనా అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ వెహికల్ అయితే చూస్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు హీరో వాళ్ళు కొద్దిగా పెద్ద ఇంజిన్తో ఒక వెహికల్ అయితే లాంచ్ అయిపోతా ఉన్నారు. 421cc మీకు ఆ వెహికల్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. రీసెంట్గా హీరో కంపెనీ మ్యావిక్ 440 ప్రొడక్షన్ అయితే ఆపేసింది కదా, సేమ్ ఆ ఇంజిన్ ఈ వెహికల్లో యూస్ చేస్తారా లేకపోతే కొత్తగా డిజైన్ చేస్తారా అనేది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ హీరో దగ్గర నుంచి పెద్ద అడ్వెంచర్ వెహికల్ అయితే మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ న్యూస్ వచ్చేప్పటికి KTM దగ్గర నుంచి RC 390 డిజైన్ మీ అందరికీ తెలిసిందే కదా, ఆ డిజైన్ అయితే ఎవరికి నచ్చలేదు, నాకు కూడా అసలు ఆ డిజైన్ అయితే నచ్చలేదు అనమాట. కాబట్టి KTM కంపెనీ వాళ్ళు RC 390ని కొద్దిగా అప్డేట్ చేయబోతా ఉన్నారు. MotoGP వెహికల్స్ మీ అందరికీ తెలిసిందే కదా ఎలా ఉంటాయో, సేమ్ ఆ డిజైన్లో ఈ వెహికల్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. అందుకే అనుకుంటా RC 160 కూడా ఏమీ లాంచ్ చేయలేదు. చూడాలి RC 160, RC 200, RC 390 డిజైన్స్ ఎలా ఉంటాయో ఏమో. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అలాగే న్యూస్ అయితే. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ సండే ఇంట్రెస్టింగ్గా ఉన్న కామెంట్ అయితే పిక్ చేసి మీకు ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.